ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఆ శ్రీకృష్ణ పరమాత్మని ఆశీస్సులు అన్ని వేళలా అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ, భగవద్గీత 9వ అధ్యాయంలోని ఇదివరకటి వీడియోలలో మనం 3వ పార్ట్ వరకు చెప్పుకున్నాం. అందులో 19 వరకు గల శ్లోకాలు, వాటి భావాలను తెలుసుకున్నాం. ఇక ఈరోజు పార్ట్ 4లో 20 నుండి 26 వరకు గల శ్లోకాలు, వాటి భావాలను తెలుసుకుందాం. 9వ అధ్యాయంలోని మిగతా 3 పార్ట్లు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లోనూ మరియు కమెంట్స్లోనూ కూడా లింక్ ఉంది, దయచేసి గమనించండి. మన ఛానల్ యొక్క ప్లేలిస్ట్లోకి వెళ్తే భగవద్గీతలోని అన్ని అధ్యాయాలు విడివిడిగా ఉన్నాయి. ఏ అధ్యాయం కావాలంటే ఆ అధ్యాయాన్ని ఓపెన్ చేసి వినగలరు. ధన్యవాదాలు. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. జై శ్రీకృష్ణ. 9వ అధ్యాయంలోని 20వ శ్లోకం మరియు భావం ఇప్పుడు తెలుసుకుందాం. త్రైవిద్యా మాం సోమపాః పూత పాప యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాధ్య సురేంద్రలోకం అస్నంతి దివ్యాన్ దేవి దేవభోగాన్. ఈ శ్లోకానికి భావం: ఓ అర్జున, స్వర్గలోకాలను కోరుకుంటూ 3 వేదాలను అధ్యయనం చేసి సోమరసం త్రాగేవారు పరోక్షంగా నన్నే అర్చిస్తారు. పాపాలు తొలగి పునీతులై వారు పుణ్య ఇంద్రలోకంలో జన్మించి దేవభోగాలను అనుభవిస్తారు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. రాజవిద్యాయోగంలోని 21వ శ్లోకం. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మమనుప్రపన్నా గతాగతం కామకామా లభంతే. ఈ శ్లోకానికి భావం: ఆ విధంగా వారు విస్తృతమైన స్వర్గలోక భోగాలను అనుభవించి తమ పుణ్యము క్షీణించినప్పుడు ఈ మధ్యలోకానికే మళ్ళీ తిరిగి వస్తారు. ఈ విధంగా 3 వేదాల నియమాలను అనుసరించడం ద్వారా ఇంద్రియ భోగాన్ని కోరుకునేవారు కేవలం నిరంతర జన్మ మృత్యువులనే పొందుతారు అని శ్రీకృష్ణుల వారు వివరించారు. రాజగుహ్యయోగం అని పిలువబడే 9వ అధ్యాయంలోని 22వ శ్లోకం. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం మహామ్యహం. ఈ శ్లోకానికి భావం: కానీ నా దివ్య రూపాన్నే ధ్యానిస్తూ అనన్య భక్తితో సర్వదా నన్ను అర్చించే వారికి లేనివి సమకూరుస్తాను, వారికి ఉన్నవి కాపాడుతాను అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. 23వ శ్లోకం. ఏప్యన్న దేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కాంతేయ యజంత్య విధిపూర్వకం. ఈ శ్లోకానికి భావం: ఓ కుంతిపుత్ర, ఫలాపేక్షతో శ్రద్ధ విశ్వాసాలతో అన్య దేవతలను ఆరాధించేవారు కూడా నన్నే పూజిస్తున్నవారు అవుతారు. కానీ వారి పూజలు క్రమం తప్పి పరోక్షంగా చేయబడినవి అనబడతాయి అంటూ శ్రీకృష్ణుల వారు వివరించారు. పరమ గుహ్య జ్ఞానం అని పిలువబడే 9వ అధ్యాయంలోని 24వ శ్లోకం. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మామభిజానంతి తత్వేనాతశ్చ్యవంతి తే. ఈ శ్లోకానికి భావం: ఎందుకంటే సకల యజ్ఞాలకు భోక్తను, స్వామిని కూడా నేనే. నా నిజమైన దివ్య స్వభావమును గుర్తించని వారు పతనం చెందుతారు, అంటే మరలా మరలా పునర్జన్మను పొందుతూనే ఉంటారు అంటూ శ్రీకృష్ణుల వారు వివరించారు. 9వ అధ్యాయంలోని 25వ శ్లోకం. యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యా యాంతి మద్యాజినోపి మాం. ఈ శ్లోకానికి భావం: పరదేవతలను పూజించేవారు ఆ దేవతల లోకానికే చేరుకుంటారు. పితరులను సేవించేవారు పితృలోకాలకు వెళ్తారు. భూత ప్రేతాలను పూజించువారు భూతముల రూపాన్నే పొందుతారు. నన్ను ఆరాధించే భక్తులు నన్నే పొందుతారు అంటూ శ్రీకృష్ణ భగవానులు వివరిస్తున్నారు. ఇప్పుడు 26వ శ్లోకం మరియు భావం తెలుసుకుందాం. పత్రం పుష్పం ఫలం తోయం యామే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. ఈ శ్లోకానికి భావం:
ప్రేమతో భక్తితో ఎవరైనా నాకు పత్రమును గాని పుష్పమును గాని ఫలమును గాని లేదా జలమును గాని సమర్పిస్తే అట్టి నిర్మల మనస్కుని యొక్క భక్తిపూర్వకమైన నైవేద్యాన్ని నేను ప్రేమతో ప్రీతితో ఆరగిస్తాను అంటూ శ్రీకృష్ణ పరమాత్మ వివరించారు. ఇక ఈరోజు వీడియోలో మనం 20 నుండి 26 వరకు గల శ్లోకాలు వాటి భావాలను తెలుసుకున్నాం కదా. ఇప్పుడు కేవలం భావాలను మాత్రమే మరొక్కసారి చెప్పుకొని ఈ భాగాన్ని ముగిద్దాం. భగవద్గీత 9వ అధ్యాయం 20 నుండి 26 వరకు గల శ్లోకాలలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్తున్నారు. ఓ అర్జున, స్వర్గలోకాలను కోరుకుంటూ 3 వేదాలను అధ్యయనం చేసి సోమరసం త్రాగేవారు పరోక్షంగా నన్నే అర్చిస్తారు. వారి పాపాలు తొలగి పునీతులై వారు పుణ్య ఇంద్రలోకంలో జన్మించి దేవభోగాలను అనుభవిస్తారు. ఆ విధంగా వారు విస్తృతమైన స్వర్గలోక భోగాలను అనుభవించి తమ పుణ్యం మొత్తం ఖర్చు అయిన తర్వాత పుణ్యము క్షీణించినప్పుడు మరలా తిరిగి ఈ మర్త్యలోకానికే వస్తారు. ఈ విధంగా 3 వేదాల నియమాలను అనుసరించడం ద్వారా ఇంద్రియ భోగాన్ని కోరుకునేవారు కేవలం నిరంతర జన్మ మృత్యువులనే పొందుతారు. ఓ కుంతీపుత్ర, ఇతర దేవతలకు భక్తులై వారిని శ్రద్ధతో పూజించేవారు నిజానికి నన్నే పూజిస్తున్నారు. కానీ వారి పూజలు క్రమం తప్పి పరోక్షంగా చేయబడినవి అనబడతాయి. ఎందుకంటే సమస్త యజ్ఞాలకు భోక్తను నేనే, ప్రభువును నేనే. అందుకే నా నిజమైన దివ్య స్వభావాన్ని గుర్తించని వారు పతనం చెందుతారు, మరలా మరలా పునర్జన్మను పొందుతూనే ఉంటారు. అన్య దేవతలను పూజించేవారు ఆ దేవతల లోకానికే చేరుకుంటారు. పితృదేవతలను పూజించేవారు పితృదేవతల చెంతకు చేరుతారు. భూత ప్రేతాలను పూజించేవారు అలాంటి వాటిలోనే జన్మిస్తారు. కానీ నన్ను పూజించేవారు నాతోనే నివసిస్తారు. ఎవరైనా నాకు భక్తితో పత్రాన్ని గాని పుష్పాన్ని గాని ఫలాన్ని గాని నీరును గాని సమర్పిస్తే అట్టి నిర్మల మనస్కుని యొక్క భక్తిపూర్వక నైవేద్యమును నేను ప్రీతితో ఆరగిస్తాను అంటూ శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకాలలో చాలా అద్భుతంగా వివరించారు. వచ్చే వీడియోలో మనం 27వ శ్లోకం నుండి 9వ అధ్యాయంలో ఆఖరి శ్లోకమైన 34వ శ్లోకం వరకు గల శ్లోకాలు వాటి భావాలను తెలుసుకుందాం. మన ఇదివరకటి వీడియోలను ఎవరైనా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లోను మరియు కమెంట్స్లోనూ కూడా లింక్ ఉంది, దయచేసి గమనించండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా భగవద్గీత మీద ఆసక్తి ఉన్న వారికి మన వీడియోలను షేర్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు. హరే కృష్ణ 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 హరే హరే. జయ శ్రీకృష్ణ.